హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్. ఇది ఇంట్లో చేసుకోవడం వల్ల ఎంతో హైజీనిక్గా ఉంటుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వైట్ బఠానీలన్నీ నేను ఈ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఈ బఠానీలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడే మనం ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఇప్పుడు బఠానీలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయండి. లిడ్ తీసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి జీలకర్ర కూడా ఆయిల్లో కొద్దిగా వేగాక ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా బఠానీలో కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది 3 మినిట్స్ కుక్ కావాలండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, నేను మాత్రం వేయట్లేదు. చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దీని కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. 1 స్పూన్ పుదీనా చట్నీ వేసుకుందాము. ఇప్పుడు స్వీట్ చట్నీ, ఇప్పుడు పైనుంచి ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ థిక్గా ఉన్న పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాము. క్రష్ చేసి చిప్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా సేవ్ వేసుకుందాము. కొద్దిగా టమాటాలు కూడా వేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.